अस्मद्गुरुभ्यो नमः। कुवलयदल नीलांगीं कुवलय रक्षैक दीक्षितापांगीं लोचन विजित कुरंगीं मातंगीं नौमि शंकर अर्धांगीं। ఒక్కసారి ప్రార్థన శ్లోకం మళ్ళీ కావాల్సిన వాళ్ళు రాసుకోవచ్చును. కువలయదళ నీలాంగీం కువలయ రక్షైక దీక్షితాపాంగీం లోచన విజిత కురంగీం మాతంగీం నౌమి శంకర అర్ధాంగీం. సర్వకార్యసిద్ధికి పనిచేస్తుంది. అమ్మవారిని ప్రార్థించగానే ప్రత్యక్షమైంది అమ్మవారు. అమ్మవారు ఏమని చెప్పింది? నాయనా, యుద్ధం జరుగుతుంది, చాలా త్వరలోనే రాజ్యం పొందగలవు. అక్కడ ప్రభో అన్న పదం ప్రయోగించింది. ఏమిటది? వేదంలో ఉంది, అధర్ణ వేదంలో. నీవు రాజ్యం ఉన్నా రాజ్యం లేకపోయినా ప్రభువే. ఎంచేతంటే ప్రజలంతా అలా కోరుకుంటున్నారు. భూతభూతేషు పయ ఆదధాతి. నువ్వు ఇలాంటి వాడివి. భూతభూతేషు పయ ఆదధాతి అంటే కంటికి కనిపించేవి, కంటికి కనిపించనివి, చలనము కలిగినవి, చలనము లేనివి, పశుపక్షాదుల దగ్గరించి అందరికీ కూడా తిండి కలిగించే శక్తి నీకుంది. అందుకని నువ్వు ఆ పని చేయొద్దు. కానీ సహభూతానాం అధిపతి బభూవ. అలాగే అలాంటి వాళ్ళందరికీ కూడా ఇతడు అధిపతి అవుతాడు. రాదంటే అలాంటి వాడు. తస్య మృత్యు చరతి రాజసూయం. అలాంటి వాళ్ళ కోసం మృత్యుదేవతే స్వయంగా వచ్చి రాజసూయం చేస్తాడు. ఇక్కడ రాజసూయం అంటే ఎందుకు రాజసూయాగం చేశాడు అది కాదు. ఇక్కడ రాబోయే యుద్ధం మృత్యుదేవత ఈయనే కదా, యమధర్మరాజు అంశే కదా ఈ పెద్ద మనిషి. అందుకని అనుమన్యతాం ఇదం స రాజా రాజ్యం. అలాగ రాజువై అనుమన్యతాం ఇదం, ఈ రాజ్యాన్ని అంగీకరించుగాక. అంటే యుద్ధం ముందు అర్జునుడు బాధపడ్డాడు, యుద్ధం తర్వాత ధర్మరాజు బాధపడ్డాడు. కానీ ఇద్దరికీ కూడా కృష్ణస్వామి ఓదార్చి సక్రమంగా చేయించాడు. ఇది తగదు. అధర్ణ వేదం చెప్తోంది. అభిప్రేహి, సింహాసనం అందుకోవడానికి ముందుకు వెళ్ళు. మాపవే పునః, అయిష్టం చూపించకు నాయన. ఉగ్రహ చేత్త సపత్న, నువ్వు ఉగ్రుడు వెయ్యి. నీ శత్రువులు ఎక్కడుంటే వాళ్ళందరినీ కూడా వధించి వెయ్యి. ఆతిష్ట, స్థిరముగా ఉండు. మిత్రవర్ధన, శత్రువులను ఎలాగైతే చంపావో స్నేహితులందరినీ కూడా అంత గొప్పగా నిలబెట్టాలి. తుభ్యం దేవా అధిబ్రువన్, దేవతలంతా కూడా నీ వంక చూచి ఆశీర్వదించాలి. ఏమనో తెలుసా? అయం అస్తు ధనపతి ధనానాం. ఇతడు ధనములన్నిటికీ కూడా ధనపతి అవుగాక. అంటే యుద్ధం ముందు ఎంత సంపాదించావో, పోగొట్టుకున్నావో అదంతా తిరిగి పొందాలి. ఈ రాజకీయాలకి మాత్రం కాదండి ఇది. ఆ ధనం 10 మందికి ఉపయోగించాలి. అలాగా. అంతేకాదు అయం విషాం విశస్పతిరస్తు. ఇతను ప్రజలందరికీ కూడా రాజు కావాలి. కేవలం యాదృచ్ఛికంగా సింహాసనం మీద కూర్చోబెడితే అందరినీ తొక్కితే వాడు రాజు కాలేడు. అందరికీ కూడా ఉండాలి. అస్మిన్ ఇంద్ర మహి వర్షాంసి దేహి. ఇంద్రుడు ఇతని యందు తనకున్న కాంతి ఏదుందో, అధికారం ఏదుందో అంతటి అధికారాన్ని, కాంతిని ఇచ్చుగాక. అంతేకాదు అవర్చసకం కృణి శత్రుం అస్య. శత్రువులందరినీ కూడా కాంతి లేని వాళ్ళని చేయాలి. ఆయన పేరు చెప్తే అసహించుకునేలా కాదు, పేరు చేత దండం పెట్టేలా ఉండాలి. అది విషయం. రామో రామో రామనామైతి ప్రజా అని అంటారు. అక్కడ పేరు ఎలా ఉంది? ఆయన పేరు వినగానే లేచి దండం పెడతారు. ఇవాళ అన్ని వేల మంది, అన్ని కోట్ల మంది ఒక పేరు తలుచుకుని దండం పెట్టారంటే అర్థం ఏమిటి? ఒక అల్లా ఉండాలి అని నాయకత్వం ఉన్నది. అస్మై ద్యావా పృథివీ భూరి వామం దువాధాం. ద్యావా పృథువులు 2 లోకాలు కూడా నీకు చక్కటి క్షేమాన్ని కలిగించాలి. ఘర్మదుగే ఇవ ధేను ఇది. చక్కటి వేడి వేడి పాలు స్రవించేలాంటి ఆవువలే ఈ రాజుకి అన్నీ కూడా రక్షించాలి. అయం రాజా ప్రియ ఇంద్రస్య భూయాత్. ఇంద్రుడికి ప్రియుడు కావాలి, దగ్గరవాడు కావాలి. అంటే అర్జునుడు ఇంద్రుడు ఉన్నాడు ఇక్కడ. గమనించండి తమాషా. అంటే భారతంలో ప్రతి పదము వేదానికి సంబంధించే కనిపిస్తాయి. అక్కడ కనిపిస్తాయి. ఓపిక చూసుకోవాలంతే. మనం కత్తోటి ఆగిపోతాం. అంతేకాదు
ప్రియ గవా ఓషధీనాం పశూనాం. ఇక్కడ చూడండి, వరుసగా పశువులకి ఓషధులకి అంటూ చెప్తుంటే రాబోయే విరాట పర్వంలో వీళ్ళు ఏ ఏ వృత్తుల్లో ఉంటారో ఇండైరెక్ట్గా అమ్మవారు చెప్తుందన్నమాట. అది విశేషం. అలాగే నువ్వు ఉండాలయ్యా. శత్రువులు ఎందరైనా కానీ నిన్ను జయించకూడదు. నహ బహవ సమకన్ సమశకన్ నర్భకాహ అవిదాదృషు. నీ దగ్గరకు వచ్చేవాడు ఎంతటి శత్రువైనా సింహవలుడుట వాడు, ఎవడో ఎదిరించలేకపోయారు. జగత్తులని ఉన్నాడు పాపం, సుశర్మ అని ఉన్నాడు, ఎవ్వడేం చేయలేడు. ఆఖరికి భీష్మ, ద్రోణ, కర్ణ, కృప, శల్య ఇలాంటి వాళ్ళందరూ కూడా నీ దగ్గర తల దించాల్సిందే. అలా ఉంటారయ్యా. ఎలాగా అంటే వేణో అంగాయివ అభిత అసమృద్ధా అఘాయివ. అంచేత మీరు గడకర్రలు చూడండి, వెదురు పొదలు ఉంటాయి, అంతంత ఎత్తుగా ఎగుతాయి, కింద చిన్న చిన్న పిలకల్లా అంటుంటాయి. ఆ పిలకలు ఎదగాలంటే ముందు ఆ ఎత్తుగడలు దాటాలి, చేత కాదు, ఇవి నశించిపోతాయి. అది విశేషం. అల్లా నీ ముందు అందరూ కూడా ఎందుకు పనికి రాకుండా పోవాలి. స్తుతించావు గనక వరాలు ఇచ్చాను అనుకోకు, అర్హత నీకే ఉంది. ఎందుకని ఆత్వా అహర్షం అంత అభూహు. ప్రజలందరూ నేను రాజు, ఇవన్నీ అధర్వణ వేదం, యజుర్వేదం, వీటిలో మంత్రాలు. రాజుగా నిన్ను కోరుకుంటున్నారు. ధ్రువ తిష్ట అవిచాచలత్. స్థిరంగా ఉండు, చలించకు నువ్వు. విచహత్వ సర్వాహ వాంఛతు. ప్రజలందరూ కూడా నిన్నే కోరుకుంటున్నారు, నీ అధికారమే కోరుకుంటున్నారు. మాత్వత్ రాష్ట్రం అధిభ్రశత్. నీ చేతిలోంచి రాజ్యము పోకుండా ఉండుగాక. అంటే అధికారం కాదు, ప్రజలు నీ చేతిలో అందరూ ఆనందంగా ఉంటుగాక. ఇహైవేది. సింహాసనం మీదే ఉండు. మా సత్యోష్టా. జారి పడవద్దు నువ్వు. పర్వత ఇవ అవిచాచలత్. పర్వతము ఎంత స్థిరముగా ఉంటుందో అంత స్థిరముగా ఉండు నువ్వు. ధ్రువతిష్ట ఇహ రాష్ట్రం ధారయ. ఈ రాష్ట్రాన్ని ధరించు, జాగ్రత్తగా కాపలాకాయి, జాగ్రత్తగా పరిపాలించు. ధ్రువాద్యౌహు ధ్రువ పృథివీ ధ్రువం విశ్వం ఇదం జగత్. ఈ జగత్తు ప్రపంచం అంతా కూడా నీ దగ్గర ధ్రువముగా ఉండుగాక. ఉభయ లోకాలు కూడా ధ్రువాసహ పర్వత ఇవ. ధ్రువాం రాజా విషం అయం. ఈ ప్రజలు కూడా నీ దగ్గరగా ఉండాలి అంటూ ఇది విశేషం. అంటే ఒక్కసారి ఇప్పుడున్న రాజకీయాలు చూసుకున్నట్టయితే ఇవి ఎంత బాగా పనిచేస్తాయో చూడండి. అంటే ఆనాడే వ్యాస భగవానుడు చెప్పాడు, వేదంలో ఉన్న మాటలే చెప్తున్నాడు. అధికారం అన్నది ఇలాగే ఉండాలని చెప్పి. యుద్ధానికి సంబంధించి యజుర్వేదంలో ఒక అందమైన మాట చెప్తారు. జైత్రం ఆతిష్ట రథం గోవిత్. నీకు జయం వస్తే రథంలో ఎక్కవయ్యా, నువ్వు రథం మీద కూర్చో. ఇంద్ర ఆసాంనేత. ఇంద్రుడు నీకు నాయకుడు. అర్జునుడు ఉన్నాడు కదా, ఆయన కదా యుద్ధం నడిపించింది. ఇంద్ర ఆసాంనేత. బృహస్పతి దక్షిణ యజ్ఞ పురతయేతు. దక్షిణ నేర్పరిధనము, అది బృహస్పతి తెలివితేటలు, యజ్ఞానికి ముందు నడవాలి. సోమ దేవానాం అభివంజతీనాం మరుతో ఎంతో అగ్రే. అందరికీ ముందు నడిచాడు మరుత్తులు, మరుద్దేవతలు అంటే భీమసేనుడు, అతడు ముందు నడుచుగాక. సోమం, సోమం అంటే యజ్ఞానికి సంకేతం. యజ్ఞంలోంచే పుట్టాడు దుష్టజమ్నుడు, అందుకని నాయకుడు ఆయన. అలాగే జాగ్రత్తగా ఉద్ధర్షయ ఆయుధాని. ఆయుధాలన్నీ కూడా ఎత్తి పట్టుకో. ఉత్సపత్నానాం మామకానాం మఘవన్. నాయనా, నువ్వు శత్రులందరినీ కూడా వధించు. అంచేత తేజాంసి ఇంద్రస్య రాజ్ఞో వృష్ణో వరుణ ఆదిత్యానాం మరుతానాం. ఇవన్నీ కూడా నీకు లభించాలి అని చెప్తూ ఆశీర్వదించింది ఆవిడ. ఆశీర్వచనం లోపల ఇన్ని వేదమంత్రాలు ఉన్నాయి. అందుకని మనం ఇంత గొప్పగా దుర్గాస్తుతిని మాట్లాడుకుంటున్నాం. స్వస్తి.